వక్ఫ్ భూములను ప్రభుత్వ పెద్దలకు దోచిపెట్టేలా చట్ట సవరణ చేశారని మండిపడ్డారు ముస్లిం జేఏసీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్. వక్ఫ్ చట్ట సవరణలో అనేక లోపాలున్నాయని, పోర్టల్లో నమోదు గడువును మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉన్నా కూటమిలోని ముస్లిం నేతలు నోరు విప్పడం లేదన్నారు. వక్ఫ్ బోర్డు పెద్దలు, కూటమి నాయకులు తమ పదవులు కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు మునీర్ అహ్మద్. ఉమ్మీద్ పోర్టల్ అనేది ఒక పోర్టల్ తీసుకొచ్చారు. నమోదు చేయడానికి వెళ్తే ఆ ఓటీపీ పనిచేయదు. ఆ సాంకేతిక లోపాలు విపరీతంగా ఉన్నాయి. మనం సహజంగా ఆ భూమిని కొని మాత్రమే మసీదుల్ని నిర్మిస్తారు. అలాంటి భూములు 40-50 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అవి అన్నీ వక్ఫ్ బోర్డులో లేవు. డెడ్ అయిన 5వ తారీఖు ఉంది. 5వ తారీఖు వరకు మీరు గనక నమోదు చేసుకోకపోతే మొత్తం ఆస్తులు కూడా మేము ప్రభుత్వ పరం చేసుకుంటామని చెప్పేసి డైరెక్ట్ లెటర్ ఇచ్చారు. కానీ వక్ఫ్ బోర్డు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు అలాగే కూర్చున్నారు. ఎవరైతే అధికారులు ఉన్నారో వక్ఫ్ బోర్డులో, అదేవిధంగా ఎవరైతే టీడీపీలో ఈరోజు ప్రభుత్వంలో నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరు కూడా మాట్లాడడం లేదు. ముస్లిం సమాజం చెందినటువంటి ఆస్తులు ఎవరైనా తీసుకుంటే మీరు కూడా కాముగా ఊరుకుంటారా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. మీ అధికారాల కోసం, మీ పదవుల కోసం మీరు మాట్లాడకుండా ఉంటే రేపు సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. సమాజం ముందు మీరు దోషులుగా నిలబడతారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి మంత్రి గారు ఉన్నారు, కనీసం ఆయన పట్టించుకోవటానికి కూడా పోవట్లేదు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం.